రమాప్రభ గారికి రాజబాబు గారికి ఒక స్పెషల్ అనుబంధం ఉంటుంది. రమాప్రభ గారిని అసలు ఎప్పుడు కదిలించినా మా రాజుబాబు అని ఆవిడ కూడా చెప్తూ ఉంటారు. ఎన్నో సినిమాలలో కలిసి నటించారు. అసలు ఇంకా వాళ్ళ జంటకి ఇంకప్పట్లో హీరో హీరోయిన్లకు ఎంత క్రేజ్ ఉండేదో వాళ్ళ జంటకి అంత క్రేజ్. రమాప్రభ గారితో మీకు ఉన్న అనుబంధం గురించి చెప్తారు. నిజంగా చెప్పాలంటే టోటల్గా రోజుకి 24 గంటల్లో ఒక 18 గంటలు ఇద్దరు కొన్ని నెలలు కలిసి ఉండేవారు. ఎందుకంటే అప్పుడు పొద్దున్న గడ్డం తీసుకుని స్నానం చేసి వెళ్ళిపోవడం, రాత్రి మళ్ళీ వచ్చాడు 2, మళ్ళీ పొద్దున్నే 6 గంటలు లేవడం, 3-4 షిఫ్ట్లు చేసేవారు వాళ్ళిద్దరు కలిసి. ఫస్ట్ నవ్వు కామెడీ అంటే రేలం గారు గుర్తొస్తారు. రేలం గారు గిరిజ, తర్వాత పద్మనాభం గారు వచ్చారు. పద్మనాభం గారు గీతాంజలి, తర్వాత రాజబాబు రమాప్రభ. వాళ్ళిద్దరూ అందరూ ఏంటి ప్రతి పిక్చర్లో ఇంకో వేరే జోడీ లేదు. ఇంకో అత్తగారులాగాను ఇంకో సవితల్లాగా ఛాయాదేవి గారు సూర్యకాంతం గారు వేయాలి తప్ప ఇంకా రాజబాబు పక్కన రమాప్రభ వేయాలి, అది ఫిక్స్డ్. ఆ ఉంటేనే జోడీ ఉంటేనే ఆడుతుంది అనే లెవెల్కి వచ్చేసింది. జనం అందరికీ ఇది సహజం. ఒక ఆడ మగ ఒక 10 రోజులు కలిసి ఉన్నారంటే బ్యాడ్గా అనుకోవచ్చు. ఇన్నేళ్ళు ఇన్ని పిక్చర్లు చేసినప్పుడు బ్యాడ్గా ఉన్నారనుకుంటారు. నాకు మా అన్నయ్య మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పాడు, నాకు రమాప్రభకి ఏ విధంగా బ్యాడ్గా లేదు. అందుకని రమాప్రభ కూడా ఒక ఏబిఎన్ ఇంటర్వ్యూలో కానీ ఇంకో ఇంటర్వ్యూలో కానీ నాకు ఒక తమ్ముళ్ళలాగా వాడు, నాకు అన్నలాగా. ఒరే రాజుబాబు, అది ఎవరికి తెలియదు, పబ్లిక్ తెలియదు. కానీ యాక్టింగ్ని యాక్టింగ్ లాగా చూడాలి. ఇప్పుడు అన్నా చెల్లెలు ఇద్దరు ఆర్టిస్టులు అయ్యారు. ఈ అన్నా చెల్లెలు వైఫ్ హస్బెండ్కి చేయొచ్చు, అప్పుడే కరెక్ట్ యాక్టింగ్. బాబు నాకు చెల్లాయండి, నాకు చెల్లాయి అవుతుంది, నేనేమో మా చెల్లాయితోనే వైఫ్ కాదు. అలాగా ఒక బ్యాడ్గా లేకుండా ఎన్ని వైఫ్ అండ్ హస్బెండ్లు, ఎన్ని చెల్లెళ్ళు, ఎన్ని ఇన్నోసెంట్లు క్యారెక్టర్లు వాళ్ళిద్దరు ఎన్ని చేశారు. అందుకనే యాక్టింగ్ వేరు, రియల్ లైఫ్ వేరు. బయట పబ్లిక్ అనుకోవచ్చు, వాళ్ళకేం తెలియక